గట్కేసర్లోని రైల్వే యూనిట్ నెంబర్ 3లో రాత్రిపూట విధులు నిర్వహించే సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితుల గురించి ప్రాణాలు సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి సమయంలో పందులు, నక్కలు వంటి అడవి జంతువుల వల్ల వారికి ప్రాణాపాయం ఉందని, ఇది వారి భద్రతకు మరింత ప్రమాదకరంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రత కోసం కనీసం 2 సిబ్బందిని 3A మరియు 3B పహారా విధులకు పంపాలని సిబ్బంది కోరుతున్నారు. రైల్వే అధికారులు తక్షణ చర్యతో రాత్రి పహారా సిబ్బంది ప్రాణాలు రక్షించబడాలని, వారికి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. గట్కేసర్ SSCPలో యూనిట్ నెంబర్ 3లో పనిచేస్తున్నాను. నైట్ పెట్రోలింగ్ వెళ్ళేటప్పుడు మాకు అన్వన్ పర్సన్స్ చాలా మంది ఎదురయ్యారు. దానివల్ల మాకు ప్రాణానికి ముప్పు ఉంది. లైన్ సేఫ్టీ ఒకటి ఉంది తప్ప మాకు లైఫ్ సేఫ్టీ లేదు. కాబట్టి మాకు అడిషనల్గా ఒక మనిషిని కావాలని అధికారులకు ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా వాళ్ళు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది తప్ప వాళ్ళు ఏనాడు స్పందించడం లేదు. కాబట్టి దీనికి మేము ఈ రోజు నుంచి నైట్ పెట్రోలింగ్ కావాలి. దాని గురించి ఈరోజు మేము బైకాట్ చేసి ఇక్కడ ఆఫీస్ కాడ రావడం జరిగింది. అధికారులు కూడా మేము 4 రోజులు వారం రోజుల తర్వాత వెళ్తాం, ఈరోజు డ్యూటీకి వెళ్ళానని చెప్పారు. కానీ మాకు సరైన స్పందన రాలేదు. కాబట్టి మేము ఇక్కడ ఈ ఆఫీస్ ముందే బయట కూర్చున్నాం. దీనికి ఏ విధంగా అధికారులు స్పందిస్తారో అని చూసి ఇక్కడ వరకు మేము చూస్తున్నాము. అధికారులు సాయంత్రం వరకు ఏం చెప్తారు అనేది మాకు ఆలోచన ఉందండి. రైట్. నా పేరు నరసింహరావు. గట్కేసర్ సెక్షన్ యూనిట్ నెంబర్ 3లో పనిచేస్తున్నాను ట్రాక్ మెయింటైనర్గా. రాత్రి పహారా అంటే రాత్రి పెట్రోలింగ్కు వెళ్ళడం జరిగింది. రాత్రి పెట్రోలింగ్లో మాకు అడవి పంది ఎదురు కావడం జరిగింది. అడవి పంది మరి ముందుకు వస్తుంటే మరి నేను వెనుకకి వెళ్ళాను. అప్పుడే ట్రైన్ వచ్చేసి అడవి పంది అది కొట్టేయడం జరిగింది. అంటే అడవి పంది చనిపోయింది. ఇలా మేము అనేక సార్లు ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం. గత 10 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. దయచేసి మా సమస్యను పరిష్కరించండి అని. అంటే ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రతిసారి విన్నవించుకుంటున్నాం. దయచేసి మాకు 2 పెట్రోల్ మెన్లను ఇవ్వండి, మా యొక్క విధులను మంచిగా నిర్వర్తిస్తాము, ఎలాంటి భయం లేకుండా అని. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మా యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని మా యొక్క విధులను నిర్వర్తించాల్సి వస్తున్నది. మరి ఈ విషయాన్ని దయచేసి అధికారులందరూ అర్థం చేసుకొని మరి మేము ఎలాంటి పరిస్థితుల్లో మా యొక్క ప్రాణాల. నా పేరు ఏ శ్రీనివాస్. గట్కేసర్ SSCPలో యూనిట్ నెంబర్ 3లో పనిచేస్తున్నాను. నేను నిన్న నైటు పెట్రోలింగ్కి వెళ్ళాను. నా తోటి కార్మికుడు పెట్రోలింగ్కి వెళ్ళాడు. సడన్గా అతను ఫోన్ చేసి అడింపంతులు గుంపులుగా వెళ్తున్నాయి. అదే సమయంలో ట్రైన్ వచ్చింది. అతనికి ట్రైన్ ముప్పు ఉంది మరియు అడింపంతుల ముప్పు ఉంది, 2 ఒకేసారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఒక గులై ఉంది. ఆ కరువులో జరిగింది ఈ ఇన్సిడెంట్ అనేది. అప్పుడు అతను చాలా భయపడ్డాడు. సో ఈ విషయంలో మేమందరము మా SSCP ఆఫీస్ దగ్గరకు వచ్చి మా యొక్క బాధ PW సార్కి వినిపించాము. సార్ కూడా స్పందించాడు. కాకపోతే ఏంటంటే పై ఆఫీసర్ నుంచి మాకు ఎటువంటి లీడర్ లేదు కాబట్టి మీకు ఇద్దరు ఇవ్వాలంటే కొంచెం సందిగ్ధంగా ఉన్నాడు. ఆ విషయము కాకుండా నెక్స్ట్ మా నైట్ పెట్రోలింగ్ వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో ముఖ్యంగా నైటు బిక్కుమంటూ ఇద్దరు కావాలని చెప్పి కోరుకుంటే బిక్కుమంటూ 2 పెట్రోల్మెన్ కావాలని సౌతర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్ దీర్ఘకాలికంగా పోరాటం చేస్తూ ఉంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ఢిల్లీలో రైల్వే బోర్డులో PNMలో ఇట్లా 2 పెట్రోల్మెన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. మరియు సౌతర్న్ రైల్వే మన ప్రియతమ నాయకులు కామ్రేడ్ CS శంకరరావు గారు, మా డివిజనల్ సెక్రటరీ రవీందర్ సార్ గారు ఆల్గిట్ 2 పెట్రోల్మెన్ కావాలి, సివియర్ ఇష్యూ ఉంది. రాత్రిపూట గస్తీకి వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు 2 లేకుంటే 4 వెళ్తున్నారు విత్ గన్నుతోటి. ఏ ఆయుధం లేకుండా ఈ పెట్రోల్మెన్లు 2 ఒకరే వెళ్ళి ట్రైన్ను రక్షించాలి. మరి వాళ్ళ ప్రాణాలకు ఇట్లా హానిగా ఉంది. గతంలో మేము పై అధికారులకు DN దుర్గాప్రసాద్ సార్ గారికి, అక్కిరెడ్డి సార్ గారికి మరియు రామారావు సార్ గారికి అందరికీ విజ్ఞప్తి చేసినాం. ఈ పగిడిపల్లి, భువనగిరి, రాగిరి, మన గట్కేసరు, BB నగరు ఈ బోర్ ఎనిమల్స్, అడవి పందులు మరియు నక్కలు సంచరిస్తూ ఉన్నాయి. ఈ అడవి పందులు అవి
కొన్ని సందర్భాలలో మనుషులపైన ఇట్లా అటాక్ చేసి చంపేటువంటి ప్రమాదం ఉంది.